వెచ్చని వెన్నెల శీతాకాలం రానే వచ్చింది. పల్లెటూరంతా దట్టమైన మంచు ముసుగులో మునిగిపోయింది. ఉదయాన్నే చలిగాలులు వీస్తుంటే లత తన ఇంటి ముంగిట వణుకుతూ నిలబడి ఉంది. చలి నుండి రక్షణ కోసం ఆమె దగ్గర కేవలం ఒక పాత శాలువా మాత్రమే ఉంది. ఇంట్లో సోమయ్య పొయ్యి రాజేసి చలిమంట వేస్తున్నాడు. చలి పెరిగిపోతోంది లత. మన దగ్గర సరైన దుప్పట్లు కూడా లేవు. ఈ చలిని ఎలా తట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నాడు సోమయ్య దిగులుగా. లత కూడా అంతే ఆవేదనతో నిట్టూర్చింది. పక్క గదిలో అత్తయ్య కమలమ్మ, మామయ్య సాగర్గారు చలికి గజగజ వణుకుతూ పడుకోవడం లత చూసింది. వారి వయసుకి ఈ చలి భరించడం చాలా కష్టమవుతోంది. వారికి ఏదైనా చెయ్యాలి అని లత మనసులో గట్టిగా నిశ్చయించుకుంది. మరుసటి రోజు పొలానికి వెళ్లిన లతకు ఒక ఉపాయం తట్టింది. అక్కడ రాసులుగా ఉన్న ఎండుగడ్డిని చూసి ఆమె కళ్ళు మెరిశాయి. ఈ ఎండుగడ్డి వేడిని ఇస్తుంది. దీనితో వెచ్చని పరుపులు తయారు చేయవచ్చు అని ఆమె అనుకుంది. లత గబగబా ఇంటికి వెళ్లి పాత దుప్పట్లను, గోనె సంచులను బయటకు తీసింది. వాటి మధ్యలో ఎండుగడ్డిని దట్టంగా నింపి కుట్టడం మొదలుపెట్టింది. సోమయ్య కూడా ఆమెకు సాయం చేస్తూ గడ్డిని సరిదిద్దాడు. లత తయారు చేసిన కొత్త వెచ్చని పరుపులపై కమలమ్మ, సాగర్గారు పడుకున్నారు. అబ్బా, ఎంత హాయిగా ఉందో! గడ్డి వెచ్చదనం వల్ల చలి అస్సలు తెలియడం లేదు లత అని సాగర్గారు ఎంతో సంతోషంగా చెప్పారు. వారి ముఖాల్లో తృప్తి చూసి లత మురిసిపోయింది. ఈ ఆలోచన ఊరివారందరికీ ఉపయోగపడాలని లత భావించింది. ఆమె ఊరి సర్పంచురావుగారిని కలిసి తన పరుపుల గురించి వివరించింది. చాలా మంచి ఆలోచన లత, నువ్వు వీటిని ఊరి మధ్యలో అమ్ముకో, నేను అనుమతిస్తున్నాను అని ఆయన మెచ్చుకున్నారు. ఊరి కూడలిలో లత ఒక చిన్న దుకాణాన్ని ఏర్పాటు చేసింది. అందరికీ అందుబాటులో ఉండేలా చాలా తక్కువ ధరకే ఆ వెచ్చని గడ్డిపరుపులను అమ్మడం మొదలుపెట్టింది. చలికి ఇబ్బంది పడుతున్న గ్రామస్తులందరూ అక్కడ గుమిగూడారు. లత పరుపుల గురించి ఊరంతా తెలిసిపోయింది. గ్రామస్తులు పోటీపడి మరీ వాటిని కొనుక్కున్నారు. లతమ్మ, నీ పుణ్యమా అని ఈ రాత్రికి మేము ప్రశాంతంగా నిద్రపోతాము అని ఒక బామ్మ లతకు కృతజ్ఞతలు చెప్పి పరుపు తీసుకువెళ్ళింది. వ్యాపారంలో వచ్చిన లాభాలతో లత తన ఇంటిని బాగుచేయించింది. అత్తమామలకు కావాల్సిన అన్ని వసతులు కల్పించింది. లత తెలివితేటలు, కష్టపడే తత్వం వల్ల ఆ కుటుంబం ఇప్పుడు చలిని చూసి భయపడటం లేదు, ఎంతో సంతోషంగా ఉంటోంది.